ఐపీఎల్లో ఫ్యాన్ బేస్ భారీగా ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ ఒకటి. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ను కైవసం చేసుకున్న ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగబోతోంది. అయితే ఈ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆర్సీబీ వార్తల్లోకి వచ్చింది. దానికి రీజన్ ఓనర్షిప్ చేంజ్. ఇన్నాళ్ళు ఆర్సీబీని నడిపించిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తమ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టడంతో ఆర్సీబీ అమ్మబోడును బోర్డు న్యూస్లోకి దూసుకువచ్చింది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఉన్న టీం, పైగా లాయల్ ఫ్యాన్ బేస్ ఉండడంతో ఆర్సీబీని దక్కించుకునేందుకు భారీ పోటీ కూడా నెలకొంది. ఏకంగా 16-17 వేల కోట్ల రూపాయలతో ఆర్సీబీని దక్కించుకునేందుకు ఆయా సంస్థలు బిడ్లు కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే, స్వీడన్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ ఆర్సీబీని తీసుకునేందుకు బాగా ఆసక్తి చూపిస్తోందట. సీరం ఇన్స్టిట్యూట్, మణిపాల్ గ్రూప్, లాన్సర్ క్యాపిటల్స్ లాంటి సంస్థలతో పోటీ పడుతున్న ఈక్యూటీ మార్చి 31 నాటికి ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేయనున్నట్లు క్లారిటీ వచ్చింది. చూడాలి, మాల్యా ఆర్సీబీ తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ చేతుల్లోకి వెళ్ళింది. మరి ఇప్పుడు కోహ్లీకి కాబోయే కొత్త బాస్ ఎవరో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.